హాయ్ ఫ్రెండ్స్, సీటెట్ నోటిఫికేషన్ నిన్న రావడం జరిగింది. సో దాని డీటెయిల్స్ చూసేద్దాం. సీటెట్ నోటిఫికేషన్ విడుదల. కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 18 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. డిసెంబర్ 18 వరకు అనమాట. సో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన పరీక్ష ఉంటుంది. వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి, నెక్స్ట్ ఫిబ్రవరి 8వ తారీఖు ఎగ్జామ్. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2 సెక్షన్లుగా పరీక్ష ఉంటుంది. సో ఈ పరీక్షలో మొత్తం 150 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 150 ప్రశ్నలు, 150 మార్కులు. సో మన స్టేట్లో సెంటర్లో చూసినట్లయితే హైదరాబాద్ అండ్ వరంగల్లో పరీక్ష ఉంటుంది. సో దీని యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు సీటెట్ యొక్క అఫీషియల్ లాగిన్లోకి వెళ్ళి చూడొచ్చు. అలానే మనం చూసినట్లయితే సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అని చెప్పి మనం చూడొచ్చు. ఉపాధ్యాయ ఉద్యోగ పెండింగ్ బిల్లులు, పింఛన్ల బకాయిలు, డిఏలు, పిఆర్సీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ మైదానం ఎదుట ఉన్న అమరవీరుల స్తూపం వద్ద గురువారం 30 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారన్నమాట. పిఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం నిన్న నిరాహార దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనం చూడొచ్చు ఈరోజు. అలానే 10 నెలలుగా జమ కాని సిపిఎస్ సొమ్ము ఇతర అవసరాలకు వాడుతూ ఉద్యోగులకు అన్యాయం, ఆందోళనలో సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది. సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్పిఎస్ అకౌంట్లో ప్రతి నెల 10% ఉద్యోగులది, 10% గవర్నమెంట్, 2 కలిపి ఎన్పిఎస్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ అనేది 10 నెలలుగా జమ కాలేదు అని చెప్పేసి సాంఘిక సంక్షేమ గురుకుల సిబ్బంది ఆందోళన అని చెప్పి మనం ఈరోజు న్యూస్లో నమస్తే తెలంగాణలో చూడొచ్చు. సో ఇంకా మనం చూసినట్లయితే సగం సమయం బోధనేతర పనులకే, బోధనకు సగం అంతకంటే తక్కువే కేటాయిస్తున్న 25% టీచర్లు, బోధనేతర సమీక్షలకే విద్యాశాఖ ప్రాధాన్యమని 41% మంది స్పష్టీకరణ. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి విలువ తగ్గిందన్న 65% మంది. సమగ్ర శిక్ష హెచ్సియు యూనిసెఫ్ ఆధ్వర్యంలో అధ్యయనం. సో ఈ సమగ్ర శిక్ష హెచ్సియు యూనిసెఫ్ అధ్యయనం చేసిన దాంట్లో ఏం తెలుపుతున్నారంటే 25% టీచర్లు ఏమంటున్నారంటే సగం సమయం అంటే టీచర్లు రోజుకి 6 గంటల సమయం ఉంటే 8 పీరియడ్లు ఉంటాయి. దీంట్లో సగం సమయం బోధనేతర పనులకు మాత్రమే వినియోగించడానికి వీలవుతుంది. మిగిలిన సగం సమయం మాత్రమే బోధనకి జరుగుతుందని చెప్పి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ యొక్క ముఖ్యాంశం. ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే మన రాష్ట్రంలో 3000 కంటే ఎక్కువ పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాల, అంటే ఒకే టీచర్ ఉంటాడు, 10 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉంటారు. సో అలాంటి పాఠశాలలో ఇప్పటికే నమ్మకం కోల్పోయిన పాఠశాల అవి. అక్కడ ఒకటే టీచర్ ఉంటాడు. అక్కడ ఒక టీచర్ ఇలా సగం పని చేసుకుంటూ సగం పని చెప్తుంటే ఆ అక్కడ టీచర్ల సంఖ్య ఎలా పెరుగుతుంది, విద్యార్థుల సంఖ్య ఎలా పెరుగుతుంది. సో ఇక్కడ ఇది ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి మనం ఇక్కడ ఈ అధ్యయనం చూడొచ్చు అనమాట. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే పుస్తకాలతో గురువుల కుస్తీ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ గుబులు పట్టుకుంది. ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కావడం తప్పనిసరి ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో నిత్యం పాఠాలు చెప్పే గురువులు పుస్తకాలతో కుస్తీలు పట్టాల్సి అవసరం ఉందని చెప్పి మనం న్యూస్ చూడొచ్చు. యాక్చువల్గా ఇంకొక 5 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే వాళ్ళకి టెట్ అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే టెట్ ఖచ్చితంగా పాస్ కావాలి. ఎస్జిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 1, ఎస్సీఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ 2 అనేది క్వాలిఫై కావాలి. ఎస్జిటీలు తర్వాత ప్రమోషన్ పొందాలంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా పేపర్ 2 క్వాలిఫై అయి ఉండాలి. ఇదంతా 2 సంవత్సరాల్లో జరిగి ఉండాలి. సో దీనికోసం ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్లో టెట్ నోటిఫికేషన్ జరిగింది. ఈ నెల 29 వరకు మనకి అప్లికేషన్ గడువు ఉంది. సో ఉపాధ్యాయులు అందరూ అప్లికేషన్ చేసి దానికోసం చదువుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం ఆర్టికల్ చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకి విద్యా ఉద్యోగ సమాచారం. ఇలాంటి మరెన్నో అంశాలు మనం రోజు వీడియో చేయడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.